చూడండి టైటిల్ చదవడం పైన అదనమాట. నన్ను మతం మార్చండి టైటిల్. ఇక్కడ 26 క్వశ్చన్లు అండి. 26 క్వశ్చన్లో ఎవరైనా ఆన్సర్ చెప్తే అన్ని చెప్పదు. 13 చెప్తే చాలు 75 లక్షలు ఇస్తానా, ఇప్పుడు వడ్డీతో 90 ఇస్తానా, అంటే 90 lakhs సార్. వీక్షకులందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా అండి? వీడియోలు చేయటము స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది సోదరులు వాట్సాప్లో కామెంట్స్ ద్వారా కావచ్చు, డైరెక్ట్గా ఫోన్ చేసి కావచ్చు మాట్లాడటం జరిగింది. కొంతమంది అయితే ఇంటికి వచ్చి మాట్లాడటం కూడా జరిగింది. ఇప్పుడు ఎవరెవరు ఏ విధంగా క్రైస్తవ్యం మీద ఎంత దూకుడుగా ప్రవర్తిస్తున్నారు అన్నది చాలామంది చర్చించడం కూడా జరిగింది. నాకు చాలా ఆశ్చర్యం గొలిపిన విషయం ఏంటంటే, ఈ రాధా మనోహర్ దాసు అనే ఒక వ్యక్తి, అతను నేను ప్రస్తుతం తిరుపతిలో ఉంటున్నాను, నేను తిరుపతి నివాసిని అని చెప్పుకుంటూ అతను దేశంలో అనేక చోట్ల తిరుగుతూ ఉంటాడు. ఆ వ్యక్తి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ వారు పిలవడం వలనో లేకపోతే ఇతనే వాళ్ళని అప్రోచ్ అయ్యాడో మనకు తెలియదు, కానీ ఆ యూట్యూబ్ ఛానల్స్లో చిన్నవి పెద్దవి ఏముంది కానీ యూట్యూబ్ ఛానల్స్లో యాంకర్లు ఇతన్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఇతను భయంకరంగా రెచ్చిపోయి వికృతమైన భాషలో ఒక విపరీతమైన హావభావాలను ప్రదర్శిస్తూ ఒక సర్కస్లో జోకర్ కంటే కూడా కొంచెం ఎక్కువగా కామెడీలు చేస్తూ కేవలము క్రైస్తవ్యాన్ని అపహసిస్తూ మాట్లాడటం అనేది చూశాను. నాతో మాట్లాడిన ప్రతి సోదరుడు సోదరి అందరూ కూడా ఎక్కువ ఇతని గురించే మాట్లాడుతున్నారు. అసలు నేను ఒక ప్రశ్న రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తిని అడగదలుచుకున్నాను. అయ్యా దాసు, నీ సమస్య ఏమిటి? నువ్వు ఏమి సాధించాలని ఈ రకంగా ప్రవర్తిస్తున్నావు? నువ్వు క్రైస్తవ్యాన్ని విమర్శిస్తున్నావు అంటే చాలా సంతోషపడేదాన్ని, కానీ నువ్వు విమర్శించడం లేదు, కేవలం దూషిస్తున్నావు. మొత్తం అబద్ధాలతో, ఏమాత్రం పసలేని మాటలతో, పసలేని ప్రాసలతో కామెడీ చేస్తూ నీ ఎదురుగా ఉన్నవాళ్ళు కొంచెం నవ్వగానే నువ్వు రెచ్చిపోతూ, అసలు నీకేమన్నా పిచ్చిగిచ్చి ఏమన్నా పట్టిందా అని ఒక అనుమానం కూడా కలుగుతోంది. నీ మీద మాకు ప్రత్యేకంగా నాకు ఎటువంటి ద్వేషము లేదు. ఎందుకంటే నాకు నువ్వు ఏ రకంగానూ కాంపిటీటరు కాదు, కాంటెంపరీ కాదు, నాకు కనీసం తెలిసిన వ్యక్తి కూడా కాదు నువ్వు. కాబట్టి నీ మీద ద్వేషము ఇంకొక భావము నాకు ఉండాల్సిన అవసరము లేదు, నాకు లేను లేదు. నిన్ను ఉద్దేశించి వీడియోలు చేస్తూ నా యొక్క సమయాన్ని ఈ విధంగా ఖర్చు పెట్టడం కూడా నాకు చాలా కష్టంగానే ఉంది. ఎందుకంటే నీ కొరకు ఇలాంటివి చేయాలా అన్న ప్రశ్న కూడా ఉంది. ఎందుకంటే నువ్వు ఏ మాత్రం కూడా
విలువ ఇవ్వదగిన వ్యక్తిగా నువ్వు ప్రవర్తించటం లేదు. ఏదో 26 ప్రశ్నలు అంటావు, ఇందులో 13కి జవాబు చెప్పండి అంటావు, 90 లక్షలు ఇచ్చేస్తాను అంటావు. 90 లక్షలు మాకు ఇచ్చేటట్టయితే ఆ రంగుపోయిన డ్రెస్సులు వేసుకొని హైదరాబాదు వీధుల్లో ఎందుకు నాన్న అలా తిరుగుతున్నావు? ఆ 90 లక్షలు పెట్టుకొని చక్కగా ఓ పెద్ద ఆశ్రమం కట్టుకొని నువ్వు జనాలు నీ దగ్గరికే రప్పించుకొని ఏ ప్రవచనాలో క్రైస్తవ వ్యతిరేకమైన ప్రవచనాలు చెప్పుకోవచ్చు కదా. నీవు బైబిల్ చదివావన్న నమ్మకం 100% కూడా నాలో లేదు. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్న మాటలు ఏవి కూడా బిబ్లికల్గా లేవు, బైబిల్కి సంబంధించినవిగా లేవు, బైబిల్లోని సిద్ధాంతాలు లేదా విషయములకు సంబంధించిన విషయాలుగా లేవు. అయ్యా దాసు, నిన్ను నేను ఒక 12 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఇబ్బంది పడవాకు. ఇవి బైబిల్ గురించి కాదు, సమాజం గురించి కాదు, కేవలం మీ గ్రంథాల గురించి నీకు తెలిసిన విషయాల గురించి మాత్రమే నేను అడగదలుచుకున్నాను. నువ్వు ఒక ఘనాపాటివి, పుంభావ సరస్వతివి, మహాజ్ఞానివి కదా. అవలీలగా నా ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పగలవు. నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్పితే ఊరికే వద్దు, నువ్వు ఇస్తానన్న ప్రైజ్ మనీని ₹1 ఎక్కువ వేసి నీకు నేను ఇస్తా. అలాగే నీ 26 ప్రశ్నలకి చక్కటి గ్రంథం ఒకటి రాసి, సమాధానకరమైన గ్రంథం రాసి నీకే అంకితం ఇస్తా. కొంచెం ట్రై చేయి ఈ 12 ప్రశ్నలు, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాము. లేదంటే ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్లో కూర్చొని మా ప్రశ్నలకు సమాధానం చెప్పు. లేదు, నువ్వు జ్ఞానివి కాబట్టి ఈటీవీలో కూర్చో, మా టీవీలో కూర్చో, లేదంటే సాక్షి టీవీకి వెళ్ళు, ఏ టీవీ కన్నా వెళ్ళు. పోనీ ఇవి నీ స్టేటస్కి తక్కువ, స్థాయికి తక్కువ అనుకుంటే నేషనల్ టీవీలోకి వెళ్ళి మా అందరికి ఆన్సర్ చెప్పు. మేము వచ్చి ఆనందించి నిన్ను ఆ ప్రైజ్ మనీ నీకు ఇచ్చి నిన్ను సత్కరించుకుంటాం. ఇప్పుడు ప్రశ్నలు మొదలు పెడతాను. ఈ ప్రశ్నలు అడగడంలో కానీ, ఇతనితో మాట్లాడటంలో కానీ, ఇతని గురించి వీడియోలు చేయడంలో కానీ నాకు ఏ వ్యక్తిగతమైనటువంటి ద్వేషం కానీ కక్ష కానీ ఏమీ లేవు. ఒక రాయి మన మీద వచ్చి పడినప్పుడు ఆ రాయి చేతిలోకి తీసుకొని అది ఏ దిక్కులో నుంచి వచ్చింది, ఎవరు వేసుండొచ్చు అని విచారించడం అనేది మానవ సహజమైన గుణం. ఇతను మాట్లాడుతున్న విమర్శలు ఇతను ఎందుకు చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అని ఆలోచించినప్పుడు నాకు తోచినటువంటి కొన్ని అభిప్రాయాలు, నాలో ఏర్పడిన కొన్ని అభిప్రాయాలు, నాకు కూడా కొన్ని ఆలోచనలు అభిప్రాయాలు కలిగాయి. వాటిని బట్టి ఇతన్ని కొన్ని ప్రశ్నలు అడగాలి అని నేను నిర్ణయించుకున్నాను. ఆ ప్రశ్నలే ఇవి. మరొక్కసారి దాసు కొంచెం జాగ్రత్తగా విని తప్పకుండా నువ్వు ఆన్సర్లు చెప్పగలవు, చెప్తావు అని నేను ఆశిస్తున్నాను. నీ యొక్క జ్ఞానం మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఇక ప్రశ్నలు ప్రారంభిద్దాం. నాయనా దాసు, నీ పేరులో, అంటే నీ పేరు రాధా మనోహర్ దాస్ కదా, నువ్వు క్రిస్టియన్స్ అందరినీ ఎవరు ఫోన్ చేసినా, ఆ చిన్న పెద్ద పాస్టరు విశ్వాసి ఏమి స్త్రీనా పురుషుడా ఎటువంటి భేదము లేదు. ఫోన్ చేసిన వాళ్ళందరూ నీ పేరేంటి, మీ నాన్న పేరేంటి, మీ అమ్మ పేరేంటి, నువ్వు ఎవరికి పుట్టావు,
ఇలాంటి ప్రశ్నలు నువ్వు వేస్తూ ఉంటావు. ఇప్పుడు అదే ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నాను. రాధా మనోహర దాసు అనే పేరు ఏ గ్రంథములో ఉన్నది? ఒకటో ప్రశ్నలోని ఒక భాగం. ఇంకొకటి ఒకటో ప్రశ్న కంటిన్యూషనే. రాధ అనే పేరు మహాభారత భాగవత గ్రంథాలలో ఎక్కడ ఉందో, ఏ పర్వములో ఉందో, ఏ స్కందములో ఉందో దయచేసి మాకు చూపించి మా జ్ఞానమును తొలగించి నీ యొక్క జ్ఞానమును నిరూపించుకోవాల్సిందిగా నిన్ను కోరుతున్నాను. మళ్ళీ ప్రశ్నను రిపీట్ చేస్తాను. నీ యొక్క పేరు ఏ గ్రంథంలో నుంచి తీసుకున్నావు? ఎందుకంటే మమ్మల్ని అందరిని అడుగుతున్నావు, మీ పేరు బైబిల్లో ఉందా, మీ పేరు బైబిల్లో ఉందా అని అడుగుతున్నావు. పేర్లు గ్రంథాల్లో ఉండడానికి ఏమి పేర్లు పెట్టాలి అని రాయబడిన గ్రంథాలు కావవి. పోని నువ్వు అన్న మాటకే నేను అంగీకరించి మరొకసారి నేను అడుగుతున్నాను. రాధ అన్న నామము మహాభారత భాగవత గ్రంథాలలో ఏ పర్వములో, ఏ స్కందములో కలదో ఆ రెఫరెన్స్ ఇచ్చి మా జ్ఞానమును తొలగించమని నిన్ను అడుగుతున్నాను. ప్రశ్న 2. ఈ మధ్య కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో నువ్వు హెచ్చిపోయి నీ పూర్వపు సంగతులు మరిచిపోయి నువ్వు ఒక పెద్ద మనిషిలాగా నటిస్తూ, నువ్వు ఒక పుణ్యమూర్తిలాగా, పుణ్యశీలిలాగా ప్రవర్తిస్తూ, నేను బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాను, నేను సాధువుని అని చెప్పడం నేను కూడా విన్నాను. బహుశా సాధువు అనే పదానికి నీకు అర్థం నువ్వు మర్చిపోయావు అనుకుంటున్నాను నేను. నువ్వే సాధువు అయితే జైళ్లలో ఉన్నారే, నేరములు నిరూపించబడి శిక్ష అనుభవిస్తూ ఉంటారు చూడు, వాళ్ళని సాధోత్తములు అనాలి. ఎందుకంటే వాళ్ళు నీలాంటి చిల్లర భాష వాడటం లేదు, ఎవరిని రెచ్చగొడటం లేదు, దేశంలో సమాజంలో చిచ్చు పెట్టటం లేదు. వారి యొక్క వ్యక్తిగత కారణాల చేత, భావోద్వేగముల చేత తప్పులు చేసి పాపం శిక్ష అనుభవిస్తున్నారు. నువ్వైతే నీ యొక్క కీర్తి కోసం, నీ యొక్క పొట్ట కూటి కోసం నువ్వు సమాజాన్ని, దేశాన్ని, ప్రజలను కలవరపరుస్తున్నావు అని నేను, నాతో పాటు లక్షల మంది భావిస్తున్నారు. సో ఈ 2వ ప్రశ్న, నువ్వు చెప్పుకున్నటువంటి బ్రహ్మచర్య దీక్ష, ఈ సాధు వేషము, ఇవన్నీ కూడా నీకెవరైనా ఇచ్చారా? నీకు నీవే ధరించావా? ఆ దీక్షను నీకు నువ్వే పుచ్చుకున్నావా? నీకెవరైనా ఇచ్చారా? ఈ ప్రపంచంలో నీకు గురువు అంటూ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఆ గురువు ఎవరు? అది పూర్వాశ్రమంలో కావచ్చు, ప్రస్తుతమైన కావచ్చు. నీవు ఏ ఆశ్రమానికి లేదా పీఠానికి లేదా మఠానికి చెందిన వాడవు? ఈనాడు క్రైస్తవ్యమును దూషిస్తూ, అది విమర్శలు కాదు, ఒకవేళ దాన్ని విమర్శ అనుకున్నా అది దుర్విమర్శ. అటువంటి విమర్శలు చేస్తూ ప్రపంచమంతా, నువ్వు ప్రపంచమంతా కాదు, ఈ తెలుగు దేశాల్లో, లేదంటే ఈ 2 తెలుగు రాష్ట్రాలలో, లేదంటే ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలలో నిన్ను సంచరించమని చెప్పినటువంటి గురువు కానీ, సంస్థ కానీ మరెవరైనా ఉన్నారా? లేదు.
ఒక టీవీ యాంకర్ నీకు బీజేపీకి సంబంధం ఉంది, వాళ్ళు నిన్ను పోషిస్తున్నారంటూ ఒక ప్రశ్న వేయటం జరిగింది. మీరు నిరూపించండి చూద్దామని మీరు చెప్పటం కూడా జరిగింది. దాన్ని నేను కూడా అంగీకరిస్తాను. అలా నిందించడం, నెపం వేయటం, ఆరోపించటం మంచిది కాదు. కాబట్టి ఈ ప్రశ్నలోనే మరొక చిన్న ప్రశ్న. నువ్వు నీ పొట్ట కూటికి, నీ జీవన భృతికి ఏ వ్యాపకమును ఎంచుకుని ఉన్నావు, ఏ వృత్తిని చేపట్టి ఉన్నావు, ఏ ఉద్యోగమును నువ్వు చేస్తున్నావు, లేదా నీ దగ్గర మూల్గుచూ ఉన్నటువంటి ధన సంపదలు ఉన్నాయా, నీ జీవన భృతికి మార్గం ఏమిటి, ఎలా నువ్వు జీవన భృతిని సంపాదించుకుంటున్నావు చెప్పేసి బీజేపీకి సంబంధం ఉందా, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారా, వీళ్ళు పోషిస్తున్నారా అనే మాటలకి ఫుల్ స్టాప్ పెట్టవలసిందిగా గౌరవనీయుడైనటువంటి రాధా మనోహర్ దాసుకి ఈ ప్రశ్నను నేను సంధిస్తున్నాను. మూడవ ప్రశ్న. మహాభారతము 18 పర్వాలతో ప్రజలందరూ, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో గౌరవించి భక్తితో చదువుకునేటువంటి ఒక మంచి గ్రంథం. ఈ గ్రంథంలో చివరి భాగంలో రెఫరెన్స్ నేను ఇవ్వాల్సిన పనుల, మేమేంటి, మేము గొర్రెలం, కిరిస్తానీ మతస్థులు, కిరిస్తానీ డబ్బాలు కొట్టుకుంటూ పాటలు పాడుకునేవాళ్ళు అజ్ఞానులు. నువ్వు మహాజ్ఞానివి, నీకు నేను రెఫరెన్స్లు ఇవ్వాల్సిన పని లేదు. ఈ భారతంలో, మహాభారత గ్రంథంలో కృష్ణుడు మరణించిన తరువాత ఆయన యొక్క భార్యలను కేవలం దారి దోపిళ్ళు చేసేటువంటి దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు అని మహాభారత గ్రంథమే చెప్తోంది. అదేమిటండి, జగన్నాయకుడు, భూమ్యాకాశములు నిండినటువంటి విశ్వరూపం కలిగిన వాడు, అంతటి గనుడు భార్యలని దొంగలెత్తుకుపోవడం ఏంటి? దీని గురించి కొంచెం వివరించి వివరణాత్మకంగా మాకు చెప్పి మా అజ్ఞానమును తొలగించవలసిందిగా మిమ్మల్ని అడుగుతున్నాం. 4వ ప్రశ్న. మీరు తరచుగా చెప్తూ ఉంటారన్నమాట, 2 చెక్కలు 3 మేకులు, యేసు, ఇంకా మీ ప్రాసలో నోటికి వచ్చిందంతా యేసుకి, యేసు ప్రభువుల వారికి అప్లై చేస్తూ ఈయన అలా చనిపోయాడు, ఇలా చనిపోయాడు అని చెప్తూ ఉంటారు. మీరు ఏం చెప్పినప్పటికీ ఆ రకంగా యేసు శిలువ వేయబడడం అన్నది చారిత్రాత్మక సత్యం, ఇది పురాణం కాదు. అలాగే ప్రభు 3వ నాడు మృత్యువును జయించి లేచి పునరుత్థానము పొందడము కూడా ఒక చారిత్రాత్మక సత్యమే. అదేవిధంగా శిలువ పైన యేసు ప్రభువు అంతటి ఘోర యాతనను అనుభవిస్తూ కూడా సంయమనంతో తనను శిలువకు అప్పగించిన మానవులను చూసి ఏమన్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని చెప్పాడు. ఇది నమ్మినా నువ్వు నమ్మకుండినా ఇదే బైబిల్ ప్రకటిస్తూ ఉన్నటువంటి మహత్తర సత్యం. సరే, ఇప్పుడు భాగవతంలోకి వద్దాం. భాగవతంలో కృష్ణుడు ఒక చెట్టు కింద పడుకొని ఉంటే బోయేవాడు లేదా వేటగాడు బాణము వేయగా అది ఆయన పాదములో నాటుకొనగా ఆయన హాహాకారములు చేసినట్టుగా రాయబడి ఉంది. సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త ఒక చిన్న మానవ దేహాన్ని ధరించి ధర్మ రక్షణార్థము, ధర్మ సంస్థాపనార్థం భూమి మీదకి వచ్చిన కృష్ణుడు
వేటగాడు బాణం వేస్తాడని తెలిసే కాలు పైకి పెట్టి పడుకున్నాడు అని మీరు చెప్తూ ఉంటారు. మీరు అంటే భక్తులు. మరి వేటగాడు బాణం వేస్తాడు అని తెలుసు, అది కాల్లో నాటుకుంటుంది అని తెలుసు, మరి హాహాకారాలు చేయటం ఎందుకు? దీన్ని కూడా కొంచెం మాకు తెలియచేయమని అడుగుతున్నాను. అదేవిధంగా ఈ ఈ విషయంలోనే కొంత కంటిన్యూషన్. కృష్ణుడు మరణించిన తరువాత కృష్ణుడికి ముందే యదు వీరులందరూ కూడా లేదా యదు వంశస్థులందరూ కూడా పురుషులు మరణించినట్లుగా మనకు భారతం రెండూ తెలియజేస్తున్నాయి. అర్జునుడు అక్కడికి వచ్చినట్టు, అర్జునుడు యదు వంశస్థులకు అందరికీ కూడా శ్రాద్ధ కర్మలు జరిపినట్టుగా, తరువాత ఆ స్త్రీలను యదు వంశస్థులైనటువంటి ఆ వంశానికి చెందినటువంటి స్త్రీలందరినీ తీసుకుని హస్తినకు బయలుదేరినట్టుగా గ్రంథం ద్వారా మనకు తెలుస్తోంది. తర్వాత రాముడు అంత్యకాలం సమీపించినప్పుడు, తన అవతార అంత్యకాలం సమీపించినప్పుడు మొత్తం అయోధ్య చుట్టుపక్కల ఉన్నటువంటి తిర్యక్ జంతువులు అన్నిటినీ, కదిలే వాటిని కదలని వాటిని అన్నింటినీ తీసుకొని మొత్తం ఊరు వాడ కట్టగట్టుకొని తీసుకొని వెళ్ళి సరయూ నదిలో ప్రవేశించినట్టుగా, అంటే సరయూ నదిలో పడి చనిపోయినట్టుగా, బహుశా అది కొంచెం హార్ష్గా అనిపిస్తే నదిలో ప్రవేశించినట్టుగా ప్రవేశించి అవతార సమాప్తి జరిగినట్టుగా, అందరూ కూడా మరణించినట్టుగా, ఎవరి లోకాలకు వాళ్ళు పోయినట్టుగా ఇలా చెప్పబడి ఉంది. ఇక్కడ కృష్ణుడు మరణించి శ్రాద్ధ కర్మలు జరపబడినాయి. రాముడు కూడా మరణించాడు. రాముని వంశస్థులు ఇప్పటికి కూడా ఉన్నారని మనకు తెలుస్తూ ఉంది. ఈ రాముడి యొక్క కుమారులు అప్పుడు ఉన్నారు, అంటే వారికి పట్టాభిషేకం కూడా చేయబడింది. అంటే కుమారులు తప్పకుండా తండ్రికి శ్రాద్ధ కర్మలు జరిపి ఉంటారు. శ్రాద్ధ కర్మలు జరిపినటువంటి శ్రీరామచంద్రులు శ్రీకృష్ణుల వారికి కట్టిన ఆలయాలను శవాలయాలు అంటారా, దేవాలయాలు అనవచ్చా? శవాలయాలు అనడమే తగి ఉన్నదేమో అని నాతో పాటు లక్షల మంది అనుకుంటున్నారు. కాబట్టి దీనిని కూడా మీరు వివరించాల్సి, మీ యాసలతో ప్రాసలతో కామెడీలతో చెప్తారో సీరియస్గా చెప్తారో అది మీ ఇష్టం. తరువాత మరొక్క ప్రశ్న, కృష్ణుడు సంబంధించి గోలోకం ఒకటి ఉంది అని మీరు చెప్తూ ఉంటారు, గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మరి కృష్ణుడు తన అవతారం ముగించిన తర్వాత, లేదు మరణించిన తర్వాత వైకుంఠం వెళ్ళాడా, గోలోకం పెట్టాడు? ఏది పెద్ద ఇల్లు, ఏది చిన్న ఇల్లు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. తర్వాత కొన్ని గ్రంథాలను, మరీ ముఖ్యంగా నువ్వు ఏ మంత్రాన్ని జపిస్తూ తిరుగుతూ ఉంటావో ఆ మంత్రానికి సంబంధించినటువంటి వర్గీయులు, ఇస్కాన్ వారు, శివుడు, పార్వతి, వినాయకుడు, కార్తికేయుడు వంటి శివగణాలను కృష్ణుడితో సమముగా ఎంచి పూజిస్తారా, పూజించరా? దానికి కూడా సమాధానం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అలాగే మహాభారతంలో భీష్మ పర్వంలో భగవద్గీతను బోధించినప్పుడు కృష్ణుడు భూమి ఆకాశములు నిండునట్లుగా విశ్వరూపాన్ని అర్జునుడికి ప్రత్యక్షపరిచినాడని మనకు గ్రంథం తెలియజేస్తోంది. అంతటి కృష్ణుడు ఏం చెప్తున్నాడు? అంతా నేనే, అన్నీ నేనే అని చెప్తున్నాడు కదా. అటువంటి కృష్ణుడు జాంబవతికి ఒక్క కుమారుడు కావాలని, తన భార్య అయిన జాంబవతికి ఒక్క కుమారుడు కావాలని శివుడిని ఆశ్రయించి,
శివభక్తుడైనటువంటి ఉపమన్యుడిని ఆశ్రయించి తపస్సు చేయటం ఏమిటి? దీనికి కూడా కొంచెం ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న. కొన్ని గ్రంథాలలో, అంటే మీరు మహాజ్ఞానులు కాబట్టి నేను రెఫరెన్స్లు ఇవ్వకుండా చెప్తున్నాను. కొన్ని గ్రంథాలలో కృష్ణుడు లేదా విష్ణువు సదా దేవుని ధ్యానిస్తూ ఉంటాడు అని చెప్పబడింది. అన్నీ నేనే, అంతటి నేనే ఆయన సర్వరూపి లేదా సర్వసృష్టికర్త, సర్వాంతర్యామి, సర్వేశ్వరుడు అయిన దేవుడు, దేవాది దేవుడు దేవిని ఆశ్రయించడం ఏమిటి, ధ్యానించడం ఏమిటి? అసలు ఈ దేవి ఎవరు? ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ? దీన్ని కొంచెం మాకు తెలియచేయాల్సిందిగా కోరుతున్నాను. 9వ ప్రశ్న. కురుక్షేత్ర యుద్ధము ధర్మ సంస్థాపనార్థం, ధర్మ రక్షణార్థం, అలాగే తులువలు, దుర్మార్గులు, దుష్టులు అయినటువంటి వారిని శిక్షించుట కొరకు జరిగింది అనేది గ్రంథము తెలియజేస్తోంది, ప్రవచనకారులు తెలియజేస్తున్నారు, మీలాంటి పెద్దలు తెలియజేస్తున్నారు. కురుక్షేత్ర యుద్ధం అనంతరం దేశంలో ధర్మము సంస్థాపించబడిందా, పునరుద్ధరించబడిందా, ధర్మం రక్షింపబడిందా, ఈ కార్యము జరిగిందా లేదా? దీన్ని కూడా కొంచెం తెలియచేయండి. 10వ ప్రశ్న. కృష్ణుడు జన్మించినటువంటి యదువంశములో ఒకానొక జాతరకి వెళ్ళిన సందర్భంలో తాగి తిని ఒకరినొకరు మేళమాడుకుంటూ రెచ్చగొట్టుకుంటూ చిన్న చిన్నగా పరిహాసంగా ప్రారంభమైనటువంటి రచ్చ, ఘర్షణ పెద్ద గొడవగా మారి యదువంశస్తులందరూ కూడా ఒకరినొకరు కొట్టుకొని, అది కూడా తుంగతో, ఒక రకమైన గడ్డితో కొట్టుకొని చనిపోయినట్టుగా మనకు తెలుస్తోంది. ఇదంతా కూడా కృష్ణ బలరాముల సాక్షిగా వారి కళ్ళ ఎదుటే జరిగినట్టుగా కూడా గ్రంథము తెలియజేస్తుంది. సర్వేశ్వరుడు అయినటువంటి దేవాది దేవుడైనటువంటి కృష్ణుడు దీన్ని ఆపడం మానేసి తను కూడా ఆగృహోదగ్రుడై ఒక తొంగ పరికను చేతబట్టుకొని మిగిలిన వాళ్ళని ఉతికి చంపేశాడు అని గ్రంథం చెప్తోంది. దీని పేరు ధర్మ సంస్థాపన అనేది నాతో పాటు అనేకులు కొన్నటువంటి సందేహం. దీన్ని కూడా తీర్చగలరు. ఈ ప్రశ్నలోని మరికొంత ఇందాకే మనం మాట్లాడుకున్నాం. కృష్ణుని మరణానంతరము అతని భార్యలను దొంగలు తీసుకువెళ్తూ ఉన్నప్పుడు అర్జునుడు వారితో పాటుగా వారికి కాపుగా రక్షగా ఉన్నాడన్నమాట. కానీ కేవలము దారి దోపిడీ దొంగలను కూడా నిలవరించలేనటువంటి అవమానకరమైన పరిస్థితుల్లో అర్జునుడు ఉన్నాడు. అంటే అర్జునుడు కూడా దారి దోపిడీ దొంగలను కూడా ఆపలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నాయి. అర్జునుడు చేతులు, గాంధీవము ఎందుకు చచ్చుబడిపోయినాయి? ఒకటి, దారి దోపిడీ దొంగలను కూడా నిలవరించలేనటువంటి పరిస్థితులు ఎందుకు దాపురించాయి? దీని పేరే ధర్మరక్షణ, దీని పేరే ధర్మ పునరుద్ధరణ, దీని పేరే ధర్మ సంస్థాపన. అదేమిటో మాకు కొంచెం వివరించమని మిమ్మల్ని అడుగుతున్నాం. 11వ ప్రశ్న. బ్రహ్మాది దేవతలు, నరులు అందరూ పశువులేనని చాలా బహుస్పష్టంగా శివుడు లింగ పురాణంలో తెలియజేస్తున్నాడు. 24 తత్వములు అనబడు పాశముల చేత బంధింపబడిన పశువులుగా వీరిని శివుడు పేర్కొంటున్నాడు. అయ్యా దాసు,
నిన్ను ఇప్పుడు నేను పశువు అనొచ్చా? అనాలనుకుంటాను. అంటేనే న్యాయం చేసినట్టుగా ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే మీరు క్రైస్తవులని సమయ సందర్భం లేకుండా, అవసరం ఉన్నా లేకున్నా, మీకు అసలు ఎటువంటి సంబంధము క్రైస్తవ్యముతో లేకుండినా వారిని అవమానించడమే పనిగా పెట్టుకొని గొర్రెలు గొర్రెలు అని సంబోధిస్తూ ఉంటారు. సో మమ్మల్ని ఎప్పుడూ కూడా తండ్రి అయిన యెహోవా దేవుడు కానీ, ప్రభువుల వారు యేసు ప్రభువు కానీ, మీరు గొర్రెలు అని మమ్మల్ని సంబోధించినట్లుగా బైబిల్లో 400 మార్లు ఉందని మీరు ఒక వీడియోలో చెప్పారు. ఆ 400 మార్లు రెఫరెన్సులు మీరు మాకు ఇవ్వాలి. నెంబర్ 2, ఇక మీదట మిమ్మల్ని మీరు గురువులు కదా, మీరు గొప్పవాళ్ళు కదా, జ్ఞానులు కదా, మిమ్మల్ని మీరు పశువు అని సంబోధించుకోవాలి, చెప్పుకోవాలి. దీని గురించి కూడా మీరు మాకు సమాధానం ఇవ్వండి. చివరి ప్రశ్న, మీరు అనుసరిస్తూ ఉన్నటువంటి, గొప్పగా చెప్పుకుంటూ ఉన్నటువంటి గ్రంథాలలో 2 పదాలు ఎక్కడెక్కడ ఉన్నది, ఎన్ని మార్లు ఉన్నది అన్నది మాత్రం మాకు చెబితే సరిపోతుంది. ఏమి పదాలు అంటే పరిశుద్ధత, హోలీనెస్, అలాగే రక్షణ. ఈ 2 పదాలు ఏ గ్రంథాలలో ఎక్కడెక్కడ ఉన్నదన్న మాత్రం మాకు తెలియచేయండి. అలాగే చివరిగా ఒక్క మాట, పరిశుద్ధుడు అని కీర్తింపబడుతున్న దేవుడు ఏ గ్రంథంలో పరిశుద్ధుడు అని కీర్తింపబడుచున్నాడు అది కూడా తెలియచేయమని బహు వినయపూర్వకముగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. చివరిగా అయ్యా రాధా మనోహర్ దాసు, ఇప్పటికే అనేక మార్లు నీకు అనేకమైన ప్రశ్నలు సంధించడం జరిగింది. నీ వీడియోలకి జవాబులుగా కూడా వీడియోలు నేను నాతో పాటు అనేకులు చేయడం జరిగింది. నువ్వు పుట్టు అంధుడిలాగా, బధిరుడిలాగా ప్రవర్తించడము జరుగుతున్నది. ఇక మీదటైనా నీ గుడ్డితనమును వదిలి, నీ చెవిటితనమును వదిలి, నువ్వు నిజమైన జ్ఞానిగా నిన్ను నువ్వు ఎత్తి ప్రాసలు యాసలతో విజృంభించి ఆ యూట్యూబ్ ఛానల్స్లో చెప్పినట్టు దీన్ని కట్ చేయొద్దండి, దాన్ని కట్ చేయొద్దండి, ఒక మాట కూడా వదలొద్దండి, నా బూతులన్నీ అందులో ప్రదర్శించండి అని చెప్పినట్టుగా ఇప్పుడు మా ప్రశ్నలకు కూడా విజృంభించి తీవ్ర స్వరముతో నువ్వు అపహాస్యం చేస్తావో, కామెడీ చేస్తావో, యాసలు మాట్లాడతావు, భాషలు నీ ఇష్టం, మాకు సమాధానములు చెప్పమని మరొక్కసారి నిన్న వినయపూర్వకముగా కోరుకుంటున్నాను. వందనాలు.